మాట్లాడతారా అవుతారా లేకుంటే జిల్లా ఉద్యోగులంగా కొనసాగించడం జరుగుతుంది. ఆ యొక్క సమ్మెలో భాగంగా నేను ఇంతవరకు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు వ్యక్తులు అట్లాగే వ్యక్తులు సీఎం గారికి అనేక అవినీతి పట్టాల్సి అనేక సార్లు కలవడం జరిగింది. మరి గత 18 నుంచి 20 సంవత్సరాలుగా విద్యాశాఖ సేవలు జరుగుతున్నటువంటి 19,600 మంది కుటుంబాలు ఈరోజు ఉన్నప్పటి 20 రోజులు చేరింది. అయినప్పటికీ కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అట్లాగే మా యొక్క విద్యాశాఖ మంత్రి అయిన విద్యాశాఖకు తండ్రి పాత్రలు ఉన్నటువంటి పెద్దలు ఇప్పటికి కూడా స్పందించకపోవడం, అట్లాగే వారు ఇచ్చినటువంటి హామీని మళ్ళీ రివర్స్గా మాట్లాడడం విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమర్పించే ఉద్యోగులను ఎంతగానో బాధించింది. దానికి వ్యతిరేకిస్తూ ఈరోజు జగిత్యాల జిల్లా నుండి అట్లాగే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సమాజ శిక్షణ ఉద్యోగుల మొత్తం కూడా ఈ యొక్క జగిత్యాల వివిధ జిల్లా కేంద్రాల నుండి పాదయాత్రగా వెళ్ళి కొండగట్ల వరకు కొండగట్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గారిని దర్శించుకుని ఆ యొక్క స్వామి గారికి ముఖ్యమంత్రి గారి దృష్టి మరల్చి సీఎం గారి యొక్క ఆలోచన సరిగ్గా మార్చి సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని స్వామి గారికి మరోసారి మొక్కులు చెల్లించుకొని అట్లాగే ఆంజనేయ స్వామి పత్రం సమర్పించి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 25వ రోజు అయినా కూడా ఆంజనేయ స్వామి గారైనా ముఖ్యమంత్రి గారి యొక్క మనసు కలిగించి ఆ యొక్క సమాజ శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేయాలని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.